హలో గైస్, వెల్కమ్ టు ది మెక్వెల్. ఈ వీడియోలో మనం మిల్లింగ్ అండ్ గేర్ కటింగ్ ఈ రెండు కాన్సెప్ట్స్ మీద ఈ సెట్లో మనకి ఏ విధంగా అడిగాడో లేక ఏ విధంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయో ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇదంతా కూడా ప్రొడక్షన్ టెక్నాలజీలోని ఈ సెట్ ఎంసీక్యూస్ కంప్లీట్ సిరీస్ మాట. ఫస్ట్ నేను లేత్ అండ్ లేత్ వర్క్స్ మీద చేశాను, తర్వాత షాపర్, స్లాటర్ అండ్ ప్లానర్, అండ్ థర్డ్ వీడియో వచ్చి వెల్డింగ్ మీద, అండ్ ద ఫోర్త్ వీడియో ఈజ్ మిల్లింగ్ అండ్ గేర్ కటింగ్. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది వెళ్తుంది. సో మీరు ముందు వీడియో చూడలేదైతే సో మెక్వెల్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. అందులో మీకు చాలా వరకు ఈ సెట్లో ఏ విధంగా అడిగే బిట్స్ ఉన్నాయో మ్యాక్సిమం ఛాన్సెస్ అన్ని బిట్లు కూడా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క కాన్సెప్ట్ని బేస్ చేసుకొని కవర్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో మిల్లింగ్ అండ్ గేర్ కటింగ్లో ఈ సెట్లోని ఏ విధంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయో ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ బిట్, ద మిల్లింగ్ మిషన్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ హారిజంటల్ ఆర్ వెర్టికల్ ఈజ్ డిపెండ్ అపాన్. మనకి మిల్లింగ్ మిషన్ అనేది నెంబర్ ఆఫ్ టైప్స్ అనేవి ఉంటాయి. ఒకటి హారిజంటల్ అని, వెర్టికల్ అని, యూనివర్సల్ అని, ఆమ్నివర్సల్ అని, డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. అయితే మనకి మెయిన్గా బేసిక్ టైప్ ఆఫ్ మిల్లింగ్ మిషన్స్ ఏమైనా ఉన్నాయంటే అది హారిజంటల్ అండ్ వెర్టికల్. ఇంకా యూనివర్సల్, ఆమ్నివర్సల్ అంటే అవన్నీ అడ్వాన్స్డ్ వెర్షన్స్. టేబుల్లోని హారిజంటల్గా టిల్ట్ చేయడం లేక వెర్టికల్ యాక్సిస్ వైపు టిల్ట్ చేయడం, దాన్ని బేస్ చేసుకుని మనం వాటిని డిస్కస్ చేస్తాం. కానీ వీడు అడిగిన క్వశ్చన్ ఏంటి ఇక్కడ, ద మిల్లింగ్ మిషన్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ హారిజంటల్ ఆర్ వెర్టికల్ ఈజ్ డిపెండ్ అపాన్. దేని మీద డిపెండ్ చేసుకొని మనం మిల్లింగ్ మిషన్ అనేది ఇది హారిజంటల్ మిల్లింగ్ మిషనా లేక వెర్టికల్ మిల్లింగ్ మిషనా అని చెప్పగలం అని అడిగాడు. ఫస్ట్ వన్ స్ప్రిండిల్, సెకండ్ వన్ వర్క్ పీస్, థర్డ్ వన్ మిల్లింగ్ కటర్, అండ్ ద ఫోర్త్ వన్ వర్క్ టేబుల్ ఆర్ బెడ్. సో ఫర్ సపోజ్ మనం ఇప్పుడు మిల్లింగ్ మిషన్ చూసుకున్నట్లయితే ఇది బేస్, ఇది మన కాలం, ఇక్కడ మన టేబుల్ బెడ్ అనేది ఉంటుంది అనుకుందాం. సో హారిజంటల్ డైరెక్షన్లో మనకు స్ప్రిండిల్ ఉందనుకో, ఇది ఇది ఏ మిషన్ అవుతుంది అప్పుడు, ఇది హారిజంటల్ మిల్లింగ్ మిషన్ అనేది అవుతుంది. అదే ఒకవేళ మనకి స్ప్రిండిల్ అనేది ఇలా వెర్టికల్ డైరెక్షన్లో ఉందనుకోండి, సో దీన్ని మనం ఏమంటాం, దీన్ని మనం వెర్టికల్ మిల్లింగ్ మిషన్ అని చెప్పి అంటాం. సో ఫైనల్గా మనం ఒక మిషన్ అనేది మిల్లింగ్ మిషన్ అనేది హారిజంటలా లేక వెర్టికల్లా అనేది మనం స్ప్రిండిల్ని బేస్ చేసుకొని చెప్తాం. సో ఆన్సర్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో బిట్ అర్థమైంది కదా, హారిజంటల్ ఆర్ వెర్టికల్ అని దేని బేస్ చేసుకొని చెప్తాం, స్ప్రిండిల్ బేస్ చేసుకొని చెప్తాం. స్ప్రిండిల్ హారిజంటల్ డైరెక్షన్లో ఉందనుకోండి, అప్పుడు మనం దాన్ని హారిజంటల్ మిల్లింగ్ మిషన్ అని చెప్పేది సింపుల్గా. అదే స్ప్రిండిల్ మనకి వెర్టికల్ డైరెక్షన్లో ఉంటే దాన్ని వెర్టికల్ మిల్లింగ్ మిషన్ అని చెప్తాం. సో నెక్స్ట్ బిట్, ది కటింగ్ టూల్ ఇన్ ఏ మిల్లింగ్ మిషన్ ఈజ్ మౌంటెడ్ ఆన్. మనకి కటింగ్ టూల్ అనేది మిల్లింగ్ మిషన్లో ఎక్కడ మౌంట్ చేసి ఉంచుతామని చెప్పి అడిగాడు. అయితే మనం లేత్ మిషన్ గట్టిక చూసుకుంటే లేత్ మిషన్లో కటింగ్ టూల్ అనేది ఎక్కడ ప్లేస్ చేసి ఉంటుంది, టూల్ హోల్డర్లో ఉంటుంది. టూల్ హోల్డర్ అనేది దేని మీద ఉంటుంది, టూల్ హోల్డర్ అనేది కాంపౌండ్ రెస్ట్ మీద ఉంటుంది. కాంపౌండ్ రెస్ట్ దేని మీద ఉంటుంది, కాంపౌండ్ రెస్ట్ అనేది క్రాస్ లైన్ మీద ఉంటుంది. క్రాస్ లైన్ దేని మీద ఉంటుంది, శాడిల్ మీద ఉంటుంది. ఇవన్నీ దేని మీద ఉంటాయి, ఫైనల్గా బెడ్ మీద ఉంటాయి. కానీ మిల్లింగ్ మిషన్లో టూల్ హోల్డర్ అలాంటివి ఏమి ఉండవు. మిల్లింగ్ మిషన్లో కటింగ్ టూల్ అనేది ఆర్బర్ మీద ప్లేస్ చేసి ఉంటుంది. సో కటింగ్ టూల్ ఇన్ మిల్లింగ్ మిషన్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ఆర్బర్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ బిట్, ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ మెటల్ బై కటర్ విచ్ రొటేట్స్ అగెన్స్ట్ ది డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ ఆఫ్ వర్క్ పీస్ ఈజ్ కాల్డ్. ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి కటర్ గురించి వర్క్ పీస్ గురించి చెప్తున్నాడు. ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ మెటల్ బై కటర్, సో కటర్ ద్వారా మెటల్ అనేది రిమూవ్ అవుతుంది అన్నాడు. ఎలాగా, ద కటర్ ఈస్ రొటేటెడ్ అగెన్స్ట్ ది డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ ఆఫ్ వర్క్ పీస్. ఫర్ సపోజ్ మనకి వర్క్ పీస్ అనేది ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం కటర్ అనేది అంటే వర్క్ పీస్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది, కటర్ అనేది దాని ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఇలా వెళ్తున్నప్పుడు మనకి కటర్ అనేది వర్క్ పీస్ నుంచి మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తుంది ఎంతో కొంత. సో ఈ ప్రాసెస్ని ఏమంటావు అని అడిగాడు. మీరు మనకి మెయిన్గా మిల్లింగ్లో టూ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ అనే ఉంటాయి. ఒకటి అప్ మిల్లింగ్, ఒకటి డౌన్ మిల్లింగ్.
అప్ మిల్లింగ్ అంటే ఏంటి, డౌన్ మిల్లింగ్ అంటే ఏంటో మనం ఆ 2 పాయింట్లు తెలుసుకుంటే వీడు అడిగిన క్వెషన్ ఏంటనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో, ఫస్ట్ మనం ఏదైనా సరే రైట్ డైరెక్షన్ నుంచి లెఫ్ట్ డైరెక్షన్ నుంచికే వెళ్తుంది మ్యాక్సిమం మనం చేసే అన్ని మెషిన్స్ కూడా. ఫర్ సపోజ్ లేత్ మెషిన్ తీసుకోండి. లేత్ మెషిన్లో మనం లేత్ మెషిన్ దగ్గర ఉన్నప్పుడు టూల్ అనేది ఏ డైరెక్షన్ నుంచి మ్యాక్సిమం మూవ్ చేస్తాం, మనం రైట్ హ్యాండ్ డైరెక్షన్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ డైరెక్షన్కి మూవ్ చేస్తాం. అర్థమైందా? సో మనం మిల్లింగ్లో కూడా వర్క్ పీస్ అనేది రైట్ హ్యాండ్ డైరెక్షన్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ డైరెక్షన్కి మూవ్ చేస్తాం. ఓకేనా? సో మన వర్క్ పీస్ డైరెక్షన్ ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. మన వర్క్ పీస్ డైరెక్షన్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ డైరెక్షన్లోకి ఉంటుంది. ఇప్పుడు మనం కటర్ గురించి మాట్లాడదాం. ఇక్కడ ఇంకొకటి చెప్తాను. ఇక్కడ వర్క్ పీస్ అనే సేమ్ ఆ డైరెక్షన్లోనే వెళ్తుంది. ఇప్పుడు మనం కటర్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు కటర్ అనేది దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇంకోటి ఏమో కటర్ వర్క్ పీస్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఆ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కటర్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుంది, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ డ్రా చేద్దాం. సో ఇప్పుడు మనం వర్క్ పీస్ ఇది అనుకుందాం. ఆ రెండు రైట్ డైరెక్షన్లో, అంటే రైట్ నుంచి లెఫ్ట్ డైరెక్షన్లోకి వెళ్తున్నాయి. దాని తర్వాత ఇప్పుడు మనకి వర్క్ పీస్ ఉంది. వర్క్ పీస్ అనేది ఒకటి సేమ్ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది, ఇంకోటి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో మనకి చూడండి, ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది ఏ విధంగా ఉంది, ఆ రొటేషన్ డైరెక్షన్ చూస్తుంటే మనకి ఆ రొటేషన్ డైరెక్షన్ అప్, పైకి వెళ్తుంది. అదే ఇక్కడ మనకి ఈ రొటేషన్ డైరెక్షన్ చూస్తే ఎలా ఉంటుంది, డౌన్, అంటే వర్క్ పీస్ అనేది కిందకి వెళ్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే వర్క్ పీస్ అనేది కటర్ అనేది రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయంటే దాన్ని మనం డౌన్ మిల్లింగ్ అని అంటాం. అదే కటర్ అనేది వర్క్ పీస్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది అంటే దాన్ని మనం అప్ మిల్లింగ్ అంటాం. సో మీకు అర్థమైంది అనుకుంటా, అప్ మిల్లింగ్కి డౌన్ మిల్లింగ్కి. ఇక్కడ చూడండి ఏ అండ్ బి అని ఉంది. ఇప్పుడు అప్ మిల్లింగ్ అంటే ఏంటి, మనకి కట్టరు వర్క్ పీస్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయితే దాన్ని మనం అప్ మిల్లింగ్ అంటాం. అదే డౌన్ మిల్లింగ్ అంటే కటర్ అండ్ వర్క్ పీస్ అనేవి సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, మనకి రొటేట్ అగెన్స్ట్ ది డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ ఆఫ్ వర్క్ పీస్. సో ఇక్కడ ఏంటి, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో మనకి ఇంకో డైరెక్షన్లో కూడా అడగచ్చు. ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ మెటల్ బై కటర్ విచ్ ఈస్ రొటేటెడ్ సేమ్ యాజ్ ది డైరెక్షన్. ఇక్కడ అగెనెస్ట్ అని అన్నాడు, అగెనెస్ట్ కాకుండా సేమ్ యాజ్ ది డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ ఆఫ్ వర్క్ పీస్. ఇలా అడిగితే అప్పుడు మనం పెట్టాల్సిన ఆప్షన్ ఏంటి, సేమ్ అని అంటే కనుక అప్పుడు ఆప్షన్ బి అనేది కరెక్ట్, డౌన్ మిల్లింగ్. సో అప్ మిల్లింగ్ డౌన్ మిల్లింగ్ గురించి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ వన్ అది, అంటే అప్ మిల్లింగ్ అంటే ఏంటి, డౌన్ మిల్లింగ్ అంటే ఏంటి. సో సెకండ్ బిట్ ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంది అంటే అప్ మిల్లింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, మనకి అప్ మిల్లింగ్కి మరో పేరు ఉంది. అప్ మిల్లింగ్లే మనం కన్వెన్షన్ మిల్లింగ్ అని కూడా అంటాం. అప్ మిల్లింగ్నే మనం కన్వెన్షన్ మిల్లింగ్ అని కూడా అంటాం. అదే డౌన్ మిల్లింగ్ని మనం ఏమంటాం, డౌన్ మిల్లింగ్ని మనం క్లైమ్ మిల్లింగ్ అని అంటాం. ఆ రెండు కూడా మనకి ఈ సెట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు, అంటే మనకు కన్ఫ్యూజ్ చేయడం కోసం అనేది అడుగుతాడు. అప్ మిల్లింగ్ని మనం మరో విధంగా కూడా, అంటే ఇక్కడ ఆప్షన్స్ ఇప్పుడు ఎలా ఇవ్వడు, ఇప్పుడు ఇక్కడ అప్ మిల్లింగ్ అండ్ డౌన్ మిల్లింగ్ ఇచ్చాడా, ఇప్పుడు అలా ఇవ్వకుండా మనకి ఆప్షన్ ఏ బి అనేది, ఆప్షన్ ఏ వచ్చి క్లైమ్ మిల్లింగ్ అని, ఆప్షన్ బి వచ్చి కన్వెన్షన్ మిల్లింగ్ అని ఇస్తాడు. ఇప్పుడు మనకి కన్వెన్షన్ మిల్లింగ్ అంటే ఏంటి, కన్వెన్షన్ మిల్లింగ్ అంటే అప్ మిల్లింగ్, క్లైమ్ మిల్లింగ్ అంటే డౌన్ మిల్లింగ్. సో కన్వెన్షన్ మిల్లింగ్ అంటే అప్ మిల్లింగ్ అని గుర్తుపెట్టుకోండి, డౌన్ మిల్లింగ్ అంటే క్లైమ్ మిల్లింగ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకి కట్టర్ రొటేషన్ అనేది వర్క్ పీస్కి ఆపోజిట్ డైరెక్షన్ అని అన్నాడు అనుకోండి, అప్పుడు మనకి అది కన్వెన్షన్ మిల్లింగ్ అనేది అవుతుంది. అదే కట్టర్ డైరెక్షన్ వర్క్ పీస్ డైరెక్షన్కి సేమ్ డైరెక్షన్ అనుకోండి, అప్పుడు అది మనకి క్లైమ్ మిల్లింగ్ అవుతుంది. సో ఇది సెకండ్ పాయింట్. ఓకేనా, మర్చిపోవద్దు. ఫస్ట్ పాయింట్ వచ్చి మనకి అప్ మిల్లింగ్ అంటే ఏంటి, డౌన్ మిల్లింగ్ అంటే ఏంటి. అప్ మిల్లింగ్ అంటే ఆపోజిట్ డైరెక్షన్, డౌన్ మిల్లింగ్ అయితే సేమ్ డైరెక్షన్లోనే వర్క్ పీస్ కటర్ మోషన్స్ అనేవి ఉంటాయి. సెకండ్ పాయింట్ ఏంటి, అప్ మిల్లింగ్కి డౌన్ మిల్లింగ్కి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. అంటే అప్ మిల్లింగ్ని మనం కన్వెన్షన్ మిల్లింగ్ అంటాం, డౌన్ మిల్లింగ్ని మనం క్లైమ్ మిల్లింగ్ అంటాం. ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ అడిగిన దానికి ఆన్సర్ ఏంటి, ద కటర్ రొటేట్స్ అగెన్స్ట్ ది డైరెక్షన్ ఆఫ్ వర్క్ పీస్. సో అప్ మిల్లింగ్ అనేది దీని ఆన్సర్. సరే ఇప్పుడు నెక్స్ట్ బిట్, ద సర్ఫేస్ ఫినిష్ ఈజ్ బెటర్ ఇన్ కేస్ ఆఫ్.
సో మనకి ఈజీగా చెప్పచ్చు, క్లైమ్ మిల్లింగ్లోనా కన్వెన్షనల్ మిల్లింగ్లోనా లేక బోత్ హ్యావ్ ది సేమ్ క్వాలిటీనా నన్ ఆఫ్ ది అబోనా. సర్ఫేస్ ఫినిష్ అనేది మనకి ఖచ్చితంగా ఏ మిల్లింగ్లో కరెక్ట్గా ఉంటుంది, ప్యూర్ అంటే ఇప్పుడు చూడండి మనం ఇది వర్క్ పీస్, ఇది కటర్. సో ఇప్పుడు వర్క్ పీస్ కటర్ అనేది మనకి సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి అనుకోండి, సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. చూడండి ఇక్కడ మెటీరియల్ అలా రిమూవ్ అవుతూ వెళ్తుంది. అదే ఒకవేళ మన కటర్ అనేది వర్క్ పీస్కి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకోండి, ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయితే ఏమవుతుంది, సమ్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి. అదేవిధంగా సమ్ రఫ్ సర్ఫేస్ అనేది దాని మీద వస్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడం వల్ల. సో సర్ఫేస్ అనేది దేంట్లో ఎక్కువ ఉంటుంది, మన క్లైమ్ మిల్లింగ్లో కన్నా కన్వెన్షనల్ మిల్లింగ్ కన్నా క్లైమ్ మిల్లింగ్లో మనకి సర్ఫేస్ ఫినిష్ అనేది బాగా ఉంటుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి బాగా. అప్ మిల్లింగ్ ఆ డౌన్ మిల్లింగ్ ఇలా కూడా ఇవ్వచ్చు. ఇందాక చూడండి ఆప్షన్ ఎలా ఇచ్చాడు, ఇక్కడ ఆప్షన్ ఎలా ఇచ్చాడు, ఇక్కడ ఆప్షన్ ఎలా ఇచ్చాడు, క్లైమ్ మిల్లింగ్ కన్వెన్షనల్ మిల్లింగ్ కన్ఫ్యూజ్ చేయడానికి అప్ మిల్లింగ్కి డౌన్ మిల్లింగ్కి నేమ్స్ డిఫరెంట్ తెలియకపోతే మీరు ఈ ఆప్షన్ పెట్టలేరు ఖచ్చితంగా. సో సర్ఫేస్ ఫినిష్ ఈజ్ బెటర్ ఇన్ కేస్ ఆఫ్ క్లైమ్ మిల్లింగ్. క్లైమింగ్ అంటే డౌన్ మిల్లింగ్లో మనకి సర్ఫేస్ ఫినిష్ అనేది బెటర్గా ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలి అనుకుంటే ఇప్పుడు వర్క్ పీస్ కట్టర్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, ఎప్పుడు కూడా మనం కలిసికట్టుగా వెళ్తున్నాం అనుకోండి ప్రాబ్లమే ఉండదు. అదే మనం ఆపోజిట్ డైరెక్షన్లో అంటే ఒకటో డైరెక్షన్ అంటే నేను ఒక డైరెక్షన్ అనుకోండి, ఖచ్చితంగా ఇద్దరికి మధ్య పొరపాటు వస్తుంది. సో ఈ కేసులో మనకి ఎప్పుడూ కూడా ప్రాబ్లమే. సో ఇద్దరు కలిసి ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాం అనుకోండి, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, యూనిటీగా ఉంటాం. సో ఇది ఎప్పుడు కూడా బెటర్ ఆప్షనే. సో సర్ఫేస్ ఫినిష్ అనేది మీరు ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రెండు మన ఇప్పుడు ఇద్దరు మనుషులు ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారు, అప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనుకున్నాం. అదే ఇప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో, నీ ఈ డైరెక్షన్లో నేను ఆ డైరెక్షన్లో వెళ్తాను అనుకున్నాను అనుకోండి, ఏమవుతుంది, వాళ్ళిద్దరి మధ్య సమ్ డిస్కషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, గొడవ దాకా వెళ్ళాలంటే వెళ్ళచ్చు. సో మనకి డౌన్ మిల్లింగ్ అనేది ఎప్పుడు కూడా సర్ఫేస్ ఫినిష్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ బిట్, ద టూల్ లైఫ్ ఈజ్ మోర్ ఇన్ కేస్ ఆఫ్. సేమ్ ఇందాకలాగే మనం చెప్పొచ్చు, వర్క్ పీస్ కటర్ అనేది సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయంటే కటింగ్ ఫోర్సెస్ అనేవి కటర్ మీద యాక్ట్ అయ్యేవి చాలా తక్కువ ఉంటాయి. అదే మనకి వర్క్ పీస్ మీద కటర్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది అనుకోండి, అప్పుడు మనకి కటింగ్ ఫోర్సెస్ అనేవి ఎక్కువ యాక్ట్ అవుతాయి. దానివల్ల టూల్ అనేది త్వరగా వీర్ అవ్వడం లేకపోతే బ్రేక్ అవ్వడం, టూల్ పాయింట్స్ అనేవి కటింగ్ పాయింట్స్ అనేవి. సో దానివల్ల టూల్ లైఫ్ అనేది అప్ మిల్లింగ్లో తక్కువ ఉంటుంది, డౌన్ మిల్లింగ్లో ఎక్కువ ఉంటుంది. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో ఈ పాయింట్లన్నీ కూడా అప్ మిల్లింగ్ అండ్ డౌన్ మిల్లింగ్ మీద తీసుకొచ్చాను చూడండి కావాలనుకుంటే. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, అప్ మిల్లింగ్ అంటే ఏంటి, డౌన్ మిల్లింగ్ అంటే ఏంటి చెప్పాను. తర్వాత సెకండ్ పాయింట్ ఏం చెప్పాను, అప్ మిల్లింగ్ని ఏమంటాం, కన్వెన్షన్ మిల్లింగ్ అని అంటాం. డౌన్ మిల్లింగ్ని క్లైమ్ మిల్లింగ్ అని కూడా అంటాం. థర్డ్ పాయింట్ ఏం చెప్పాను, సర్ఫేస్ ఫినిష్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పాను. ఫైనల్గా ఫోర్త్ పాయింట్ ఏం చెప్పాను, ఫోర్త్ పాయింట్ వచ్చి టూల్ లైఫ్ అనేది ఏ అప్ మిల్లింగ్లో ఎలా ఉంటుందో డౌన్ మిల్లింగ్లో ఎలా ఉంటుందో చెప్పాను. సో ఇది అప్ మిల్లింగ్ అండ్ డౌన్ మిల్లింగ్ మీద అడిగిన బిట్స్. ఇంకా అడగాలనుకుంటే మనకి చిప్ థిక్నెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ కటింగ్ ఫోర్సెస్ అనేవి ఎక్కడ ఎక్కువ ఉంటాయి, ఇవన్నీ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అవి అంత ఇంపార్టెంట్ కాదు, సో డిస్కస్ చేయట్లేదు. సో నెక్స్ట్ బిట్, ద ఆపరేషన్ ఆఫ్ మెషినింగ్ సెవరల్ సర్ఫేసెస్ ఆఫ్ వర్క్ సిమిల్టేనియస్లీ ఈజ్ కాల్డ్. మనకి కటర్ అనేది నెంబర్ ఆఫ్ టైప్స్ అంటే డిఫరెంట్ సైజెస్లో ఉన్న కటర్స్ని మనం తీసుకొని దాన్ని ఆర్బర్ మీద ప్లేస్ చేసి ఒక వర్క్ సర్ఫేస్ మీద మనం దాని మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తున్నాం అన్నమాట. సో అప్పుడు మనకి వర్క్ పీస్ మీద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్ఫేస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అటువంటి ప్రాసెస్ని మనం ఏమంటాం, ప్రొఫైల్ మిల్లింగా, గ్యాంగ్ మిల్లింగా, సా మిల్లింగా, హెలికల్ మిల్లింగా. మీరు చూసినట్లయితే మనకి గ్యాంగ్ మిల్ కటర్ అనేది ఎలా ఉంటుంది, గ్యాంగ్ మిల్ కటర్ అనేది డిఫరెంట్ సర్ఫేసెస్ అనేది వర్క్ పీస్ మీద ప్రొడ్యూస్ చేయడానికి ఉంటుంది. సో ఆప్షన్ బి ఏంటి, మనకి గ్యాంగ్ మిల్లింగ్ అనేది మనకి డిఫరెంట్ సెవరల్ సర్ఫేసెస్ అనేవి వర్క్ మీద సిమిల్టేనియస్గా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ బిట్, ద కటింగ్ టీత్ ఆర్ ప్రొవైడెడ్ అట్ ది ఎండ్ ఆర్ ఫేస్ ఆఫ్ ది సర్కిల్ డిస్క్ ఈజ్ కాల్డ్. మన కటర్ ఎప్పుడు కూడా ఒక సర్కిల్ డిస్క్ లాగే ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు, ఆ కటర్ డిస్క్ యొక్క ఫేస్ మీద మనకి కటింగ్ టూల్స్ అనేవి ఉన్నాయంట. సో ఇది మనకి కటింగ్ టూల్ షయాంక్ అనుకుందాం, ఇది డిస్క్ సర్క్యులర్ డిస్క్, దాని ఫేస్ మీద మనకి కటింగ్ టీత్స్ అనేవి ఉన్నాయి. సో ఈ టైప్ ఆఫ్ కటర్ని ఏమంటారు అని అన్నారు. ఈ టైప్ ఆఫ్ కటర్ని మనం ఎండ్ మిల్ కటర్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. మనకి మెయిన్గా 2 కైండ్స్ ఉంటాయి, ఎండ్ మిల్ కటర్, ప్లేన్ మిల్ కటర్. ప్లేన్ మిల్ కటర్ని మనం పెరిపర మిల్ కటర్ అని అంటాం. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ ఏ అంటే ఎండ్ మిల్ కటర్. ఎండ్ మిల్ కటర్లోనే మనకి సర్క్యులర్ డిస్క్ యొక్క ఫేస్ మీద టీత్స్ అనేవి ఉంటాయి.
సో నెక్స్ట్ బిట్ ఏంటంటే ద కటింగ్ టీత్ ఆర్ ప్రొవైడెడ్ అరౌండ్ ది పెరిపెరీ ఆఫ్ సర్క్యులర్ డిస్క్. అంటే సర్క్యులర్ డిస్క్ అనుకోండి, దీని యొక్క పెరిపెరీ మీద మనకి కటింగ్ టూల్ అనేది ఉంటుంది అని అన్నాడు. సో ఈ సర్క్యులర్ డిస్క్ మీద అలాంగ్ ది పెరిపెరీ మనకి కటింగ్ టీత్స్ అనేవి ఉంటే దాన్ని మనం ప్లెయిన్ మిల్ కటర్ అంటాం. ప్లెయిన్ మిల్ కటర్ ఆర్ పెరిపెరీ మిల్లింగ్ కటర్ అని అంటాం. దీన్ని మనం స్లాబ్ మిల్లింగ్ ఆపరేషన్ చేయడానికి వాడతాం. అందువల్ల దీన్నే స్లాబ్ మిల్ కటర్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో ఇక్కడ మీ 2 పాయింట్లు కవర్ చేశాను. ఎండ్ మిల్ కటర్ అంటే ఏంటి, స్లాబ్ మిల్ కటర్ అంటే ఏంటి. స్లాబ్ మిల్ కటర్నే ప్లెయిన్ మిల్ కటర్ ఆర్ పెరిపెరీ మిల్లింగ్ కటర్ అని కూడా అంటారు. ఇప్పుడు కటింగ్ డిస్క్ యొక్క ఫేస్ మీద మనకి కటింగ్ టూల్ ఉంటే గనక కటింగ్ టీత్స్ ఉంటే గనక దాన్ని మనం ఎండ్ మిల్ కటర్ అంటాం. అదే మనకి కటర్ యొక్క పెరిఫెరీ మీద మనకి కటింగ్ టూల్స్ ఉంటే దాన్ని మనం స్లాబ్ మిల్ కటర్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ బిట్, ద గేర్స్ కెన్ బి బెస్ట్ ప్రొడ్యూస్డ్ ఆన్ ది మాస్ ప్రొడక్షన్ బై. మనం గేర్స్ అనేవి మాస్ ప్రొడక్షన్ అంటే గేర్స్ని అలాగైనా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఆప్షన్, షేపింగా, క్యాస్టింగా, ఫార్మింగా, హాబింగా. ఇవన్నీ కూడా గేర్ని ప్రొడ్యూస్ చేసే మెథడ్సే. అయితే ఇందులో మనం మాస్ ప్రొడక్షన్ చేయడానికి ఉపయోగించే మెథడ్ ఏంటి అని అడిగాడు. సో ఇక్కడ మనం ఆప్షన్ డి అనేది చూస్తే ఇది మనకి గేర్స్ని మాస్ ప్రొడక్షన్లో ప్రొడ్యూస్ చేయడానికి బెస్ట్ ఆప్షన్. హాబింగ్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ ది మాస్ ప్రొడక్షన్ ఆఫ్ ది గేర్స్. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇది ఈ సెట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. నెక్స్ట్ బిట్, ద గేర్ బర్నిషింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్. గేర్ బర్నిషింగ్ అంటే ఏంటి, గేర్ మేకింగ్నా, గేర్ ఫినిష్నా, లేక బోత్ కెన్ డూనా, నన్ ఆఫ్ ది అబోనా. సో గేర్ బర్నిషింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ గేర్ ఫినిషింగ్. గేర్ని సర్ఫేస్ ఫినిష్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్ గేర్ బర్నిషింగ్. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ది గేర్ ఫినిషింగ్ ఆపరేషన్ యూజ్డ్ ఫర్ బిఫోర్ ద గేర్ అండర్గో హీట్ ట్రీట్మెంట్. మనకి గేర్ ఫినిషింగ్ ప్రాసెస్ ఉన్నాయి కదా సర్ఫేస్ ఫినిష్ చేయడానికి, వాటిలో మనకి మెయిన్గా 2 కైండ్స్ ఉంటాయి. ఒకటి హీట్ ట్రీట్మెంట్ చేసే ముందు వాటి యొక్క ఫినిషింగ్ అనేది చేయాలి. ఒకటి హీట్ ట్రీట్మెంట్ చేసే ముందు అంటే హీట్ ట్రీట్మెంట్ చేయకముందే మనం సర్ఫేస్ ఫినిష్ అనేది చేసేయాలి. ఇంకోటి హీట్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా మనం సర్ఫేస్ ఫినిష్ అనేది చేయొచ్చు. సో హీట్ ట్రీట్మెంట్ ముందు మనం సర్ఫేస్ ఫినిష్ చేయాలి అంటే యూజ్ చేసే ప్రాసెస్లు ఏంటి అంటే గేర్ బర్నిషింగ్. గేర్ బర్నిషింగ్ అనేది గేర్ ఫినిషింగ్ ప్రాసెస్. అది కూడా మనం హీట్ ట్రీట్మెంట్ చేయకముందే గేర్ ఫినిషింగ్ అని చేయాలి. ఇంకో ఆప్షన్ ఏంటంటే గేర్ షేవింగ్. గేర్ షేవింగ్ కూడా హీట్ ట్రీట్మెంట్ చేయకముందే చేయాల్సిన హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్. గేర్ ఫినిషింగ్ ప్రాసెస్. అదే ఇప్పుడు మనం హీట్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా మనం గేర్స్ని సర్ఫేస్ ఫినిష్ చేయొచ్చు. వాటికి యూజ్ చేసే ప్రాసెస్ ఏంటి, గేర్ ల్యాపింగ్, గేర్ హార్నింగ్. ఓకేనా. ఓకే. సో ఇక్కడ అడిగిన దానికి ఆన్సర్ ఏంటి, మనకి గేర్ ఫినిషింగ్ ఆపరేషన్ చేయాలి. ఎలా చేస్తాడు, సో గేర్ బర్నిషింగ్ ద్వారా చేస్తాడు. ఎందుకంటే అది బిఫోర్ ద హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ చేసే ముందే మనం గేర్ ఫినిషింగ్ అనేది చేయాలన్నమాట. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆపరేషన్ కెన్ బి పెర్ఫార్మ్డ్ విత్ ది మిల్లింగ్ కటర్. అంటే మిల్లింగ్ కటర్ని యూజ్ చేసి మిల్లింగ్ మీద మనం ఏ ఆపరేషన్స్ చేయొచ్చు అడిగాడు. సో కీవేస్ ఆన్ ది షాఫ్ట్స్, కటింగ్ ఎక్స్టర్నల్ స్క్రూస్ అండ్ ప్రొడ్యూసింగ్ స్పర్ గేర్స్. ఇవన్నీ కూడా మనం మిల్లింగ్ మీద చేయొచ్చు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఇక్కడ. ఓకేనా. సో నెక్స్ట్ బిట్, ద హెరింగ్ బోన్ గేర్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్. హెరింగ్ బోన్ గేర్ అనేది దేన్ని అంటాం, మెట్రిక్ గేరా, బెవిల్ గేరా, స్పర్ గేరా, డబుల్ హెలికల్ గేరా. సో ఇక్కడ చూసినట్లయితే మనకి డబుల్ హెలికల్ గేర్ని మనం హెరింగ్ బోన్ గేర్ అని అంటాం. ఓకే, మరి మెట్రిక్ గేర్ అంటే ఏంటి, మెట్రిక్ గేర్ని కూడా చాలాసార్లు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మెట్రిక్ గేర్ అంటే మనకి బెవిల్ గేర్ విత్ ది సేమ్ నెంబర్ ఆఫ్ గేర్ టీత్స్ ఆన్ ది బోత్ గేర్స్. ఫర్ సపోజ్ మనకి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో బెవిల్ గేర్ ఉంటుంది, కానీ బెవిల్ గేర్ అంటే 2 గేర్స్ మీద కూడా మనకి సేమ్ గేర్ టీత్స్ అనేవి ఉండవు. కానీ మెట్రిక్ గేర్స్ అంటే 2 గేర్ టీత్స్ మీద కూడా సేమ్ గేర్ టీత్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో ఇక్కడ మనకి గేర్స్ మీద ఇంకోలా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. కొన్ని కోప్లానర్ ప్యారలల్ షాఫ్ట్స్ అంటాడు, అక్కడ యూజ్ చేసే గేర్స్. నెక్స్ట్ కోప్లానర్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్.
నెక్స్ట్ కోప్లానర్ నాన్ కోప్లానర్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్. ఫైనల్లీ నాన్ కోప్లానర్ నాన్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్. సో మనకి ఒక్కొక్క ఇటువంటి కండిషన్స్ ఇచ్చి అక్కడ మనం ఏ టైప్ ఆఫ్ గేర్ని యూజ్ చేయొచ్చు అని అడుగుతాడు. సో ఫస్ట్ ఏమన్నాను నేను, కోప్లానర్ ప్యారలల్ షాఫ్ట్స్. కోప్లానర్ ప్యారలల్ షాఫ్ట్ అయ్యి ఉండి ఆ గేర్ టీస్ కూడా మనకి ప్యారలల్ డైరెక్షన్లో ఉన్నట్లయితే అక్కడ యూజ్ చేసే దాన్ని మనం స్పర్ గేర్ అని అంటాం. ఇది పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఈ సెట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు, మ్యాచ్ చేయమని కూడా అడగచ్చు కావాలనుకుంటే, 4 ఒకే దాంట్లో ఇచ్చేసి. కోప్లానర్ ప్యారలల్ షాఫ్ట్స్లో మనకి ప్యారలల్ గేర్ టీత్స్ ఉంటే దాన్ని మనం స్పర్ గేర్ అంటాం. ఆ కండిషన్లో మనం స్పర్ గేర్ని యూజ్ చేయొచ్చు. అదే కోప్లానర్ ప్యారలల్ షాఫ్ట్స్ అదేవిధంగా గేర్ టీత్ అనేది మనకి సమ్ ఇంక్లినేషన్తో ఉన్నాయి. సో అటువంటి గేర్ని మనం హెలికల్ గేర్ని అంటాం. సో ఆ కండిషన్లో మనం యూజ్ చేసే గేర్ ఏంటి, హెలికల్ గేర్. అండ్ ద నెక్స్ట్ బిన్ కోప్లానర్ ప్యారలల్ షాఫ్ట్స్ విత్ ది డబుల్ హెలికల్. డబుల్ హెలికల్ అంటే 2 హెలికల్ గేర్స్ ఒకే చోట కలిగి ఉన్నాయి, దాన్ని మనం హెరింగ్ బోన్ గేర్ అని అంటాం. సో ఇక్కడ అర్థమైందిగా స్పర్ గేర్ అంటే ఏంటి, హెలికల్ గేర్ అంటే ఏంటి, హెరింగ్ బోన్ గేర్ అంటే ఏంటి. కోప్లానర్ ప్యారలల్ షాఫ్ట్స్ ఇవన్నీ కూడా. కాకపోతే ఏంటి డిఫరెన్స్, స్పర్ గేర్ అయితే ప్యారలల్ టీత్స్ ఉంటుంది, హెలికల్ గేర్ అయితే ఇంక్లైన్ టీత్స్ ఉంటుంది, హెరింగ్ బోన్ అంటే డబుల్ హెలికల్ అనే ఉంటుంది. సో ఫస్ట్ ఇది అర్థమైందిగా. ఫస్ట్ పాయింట్ ఏంటి, కోప్లానర్ ప్యారలల్ షాఫ్ట్స్. నెక్స్ట్ బిట్ వచ్చి కోప్లానర్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్. కోప్లానర్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్కి అంటే ఇంటర్సెక్టింగ్ అంటే ఏంటి, ఎక్కడో చోట కలుస్తాయి. సో ఈ పాయింట్ దగ్గర మనకు కలుస్తాయి. ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్ మనకి మెయిన్గా 2 టైప్స్, ఒకటి బెవిల్, ఇంకోటి మెట్రిక్ గేర్స్. బెవిల్ గేర్స్ అంటే ఏంటి, కోప్లానర్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్ మాట. సో ఈ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి, అందుకని చెప్తున్నాను ఇది. సో కోప్లానర్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్లో మనకి బెవిల్ గేర్స్, మెట్రిక్ గేర్స్ అని చెప్పి 2 ఉంటాయి. సో బెవిల్ గేర్లో ఒక టైప్ మెట్రిక్ గేర్. బెవిల్ గేర్ అంటే ఏంటి, 90 degrees యాంగిల్లో మనకి గేర్స్ అనేవి మెష్ అవుతూ ఉంటే దాన్ని మనం బెవిల్ గేర్ అంటాం. అయితే ఆ 2 గేర్ల మీద కూడా సేమ్ నెంబర్ ఆఫ్ టీత్స్ అనేవి ఉండకూడదు. అదే మనకి ఒకవేళ దీని మీద సేమ్ నెంబర్ ఆఫ్ టీత్స్ ఉంటే కనుక, అంటే 90 degreesలో ఉండి సేమ్ నెంబర్ ఆఫ్ టీత్స్ అనేవి గేర్ టీత్స్ మీద ఉంటే దాన్ని మనం మెట్రిక్ గేర్ అని అంటాం. ఓకేనా. సో ఇది సెకండ్ పాయింట్, కోప్లానర్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, బెవిల్ గేర్స్ ఆర్ మెట్రిక్ గేర్స్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, నాన్ కోప్లానర్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్. నాన్ కోప్లానర్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్నే మనం వామ్ గేర్స్ అని అంటాం. ఈ బిట్ అడుగుతారండి, వామ్ గేర్స్నే నాన్ కోప్లానర్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్ అని అంటాం. సో నాన్ కోప్లానర్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్లో మనం వామ్ గేర్స్ అంటాం కదా, వామ్ గేర్ని మనం ఇంకో విధంగా కూడా బిట్ అడిగే ఛాన్స్ ఉంది. విచ్ టైప్ ఆఫ్ గేర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది మ్యాక్సిమం స్పీడ్ రిడక్షన్ అని అడుగుతాడు. స్పీడ్ రిడక్షన్ లిమిట్ 1:400 అని, 1:80 అని, 1:100 అని, ఇలాగే సమ్ రేషియో అనేది ఇస్తాడు. మనకి మ్యాక్సిమం స్పీడ్ రేషియో అనేది వామ్ గేర్ ద్వారా మాత్రమే ప్రొడ్యూస్ చేయగలం. ఇది బిట్ చాలాసార్లు అడిగాడు. వామ్ గేర్లో మనం మ్యాక్సిమం స్పీడ్ వేరియేషన్ అనేది డిఫరెన్స్ చూపించగలం. ఓకేనా. సో థర్డ్ పాయింట్ ఏంటి, నాన్ కోప్లానర్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్. అండ్ ద ఫోర్త్ వన్, నాన్ కోప్లానర్ నాన్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్. దానికి ఎగ్జాంపుల్ స్పైరల్ గేర్ అనేది మనకి నాన్ కోప్లానర్ నాన్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్కి ఎగ్జాంపుల్. సో ఫస్ట్ నేను ఏం చెప్పాను, కోప్లానర్ ప్యారలల్ షాఫ్ట్స్, సెకండ్ కోప్లానర్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్, థర్డ్ నాన్ కోప్లానర్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్, ఫోర్త్ నాన్ కోప్లానర్ నాన్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్. సో ఇక్కడ మనకి స్పర్ గేరు, హెలికల్ గేరు, హెరింగ్ బోన్ గేర్స్ వస్తాయి. ఇక్కడ మనకి బెవిల్ గేరు, మెట్రిక్ గేర్స్ వస్తాయి. ఇక్కడ మనకి వామ్ గేరు, ఇక్కడ మనకి స్పైరల్ గేర్ అనేది ఉంటుంది. సో ఇది అర్థమైంది కదా. సో ఇవి మనకి కరెక్ట్ మ్యాచింగ్ ద ఫాలోయింగ్ ఇన్ కరెక్ట్ ఆర్డర్ అని చెప్పి ఇస్తాడనమాట. సో అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఏది దేనికి వెళ్తుంది అన్నది. సో నెక్స్ట్ బిట్ వచ్చి ర్యాక్ అండ్ పినియన్ అనేది ఒక గేర్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా బిట్స్ మామూలుగా అడిగే ఛాన్సెస్ ఉన్న బిట్స్, అందుకని ఇలా చెప్పాల్సి వస్తుంది, లేకపోతే బిట్ వైజ్ నేను చెప్తాను.
సో ర్యాక్ అండ్ పినియన్లో మనకి మెయిన్గా ర్యాక్ అంటే ఏంటి, ఇలా ఒక స్ట్రైట్ బార్ ఉంటుంది, దాని మీద నెంబర్ ఆఫ్ టీత్స్ అనేవి ఉంటాయి. దాని మీద పినియన్ అంటే స్మాల్ గేర్ మాట. సో ఇది ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. సో ర్యాక్ అండ్ పినియన్ మెకానిజం ఇస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ కన్వర్టింగ్ ది రోటరీ మోషన్ ఇంటూ రోటరీ మోషన్, కన్వర్టింగ్ లీనియర్ మోషన్ ఇంటూ లీనియర్ మోషన్, కన్వర్టింగ్ ది రోటరీ మోషన్ ఇంటూ లీనియర్ మోషన్ అని చెప్పి అడుగుతాడు. సో ఇందులో మన కరెక్ట్ ఆన్సర్ ఏదైనా అంటాడు. సో మ్యాక్సిమం గేర్స్ అన్నీ కూడా మనకి స్పర్ గేర్ కానీ, హెలికల్ గేర్ కానీ, బాంబ్ కానీ, బెవిల్ కానీ ఏదైనా సరే ఒక రోటరీ మోషన్ని ఇంకో రోటరీ మోషన్ కన్వర్ట్ చేస్తుంది. బట్ ర్యాక్ అండ్ పినియన్ మెకానిజం లీనియర్ మోషన్ని రోటరీ మోషన్గా కన్వర్ట్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. లీనియర్ మోషన్ని రోటరీ మోషన్గా కన్వర్ట్ చేసేది ఏంటి అని అడుగుతాడు. సో అది మనకి ర్యాక్ అండ్ పినియన్ మెకానిజం అని అంటారు. ఓకే, నెక్స్ట్ ర్యాక్ అండ్ పినియన్ మీద ఇంకో బిట్ అడిగే ఛాన్స్ ఉంది. ఏ విధంగా అడుగుతాడంటే, ద గేర్ విత్ ది ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టీత్స్, ద గేర్ విత్ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టీత్స్, లేకపోతే ద గేర్ విత్ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ పిచ్ సర్కిల్, ఇలా అడగడగానే నెంబర్ ఆఫ్ టేస్ అని అడుగుతాడు. సో అప్పుడు మనకి వచ్చే ఆన్సర్ ఏంటి, ర్యాక్ని మనం ద గేర్ విత్ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టీత్స్ అని అంటాం అన్నమాట. ఓకేనా. సో అది మనకి ర్యాక్ అండ్ పినియన్ గురించి అడిగే పాయింట్. నెక్స్ట్ వన్ మెషింగ్. ఇప్పుడు ఎక్స్టర్నల్ గేర్స్ ఎలా మెష్ అవుతాయి, ఇంటర్నల్ గేర్స్ ఎలా మెష్ అవుతాయి. ఎక్స్టర్నల్ గేర్స్ ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో మెష్ అవుతాయి. ఇంటర్నల్ గేర్స్ ఎప్పుడు కూడా సేమ్ డైరెక్షన్లో మెష్ అవుతాయి. ఇది కూడా కన్ఫ్యూజ్ చేసే బిట్టే మనకి. ఓకే, సో ఎక్స్టర్నల్ గేర్స్ అంటే ద గేర్స్ ఆల్వేస్ అన్లైక్ ఈచ్ అదర్. అదే మనకి ఇంటర్నల్ గేర్స్ అయితే ద గేర్స్ ఆల్వేస్ లైక్ ఈచ్ అదర్, సింపుల్గా చెప్పాలి అంటే. సో ఇవన్నీ కూడా గేర్ కటింగ్ మీద బిట్స్, అడిగే ఛాన్సెస్ ఉన్న బిట్స్. సో ఇది మనకి ఈ గేర్స్ అనేవి కూడా మనకి డిజైన్ సెక్షన్లో కూడా కవర్ అవుతాయి. అక్కడ మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకా గేర్స్లో మనకి సింపుల్ గేర్ ట్రైన్, కాంపౌండ్ గేర్ ట్రైన్, రివర్టెడ్ గేర్ ట్రైన్, ఎక్సైకిల్ గేర్ ట్రైన్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవి ప్రొడక్షన్లోకి డిస్కస్ చేయడానికి అవ్వదు. సో అవి డిజైన్ సెక్షన్ వచ్చినప్పుడు అప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ కూడా మిల్లింగ్ అండ్ గేర్ కటింగ్ మీద డిఫరెంట్ వేస్లో అడిగే ఈ సెట్ బిట్స్ మ్యాక్సిమం. సో నేను మ్యాక్సిమం అన్ని బిట్లు కవర్ చేశానని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనం గ్రైండింగ్ మీద ఈ సెట్లో ఏ విధంగా అడిగాడు, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి. సో కాన్సెప్ట్ వైజ్గా వెళ్తే మనకి ఇంకా మ్యాక్సిమం అన్నీ క్లియర్ అవుతాయని చెప్పి ఒక కాన్సెప్ట్ని తీసుకొని దాని మీద డిస్కస్ చేస్తున్నాం. సో మీరు ముందు వీడియోలు కూడా కంప్లీట్గా చూడండి. సో దానివల్ల మీకు ఈ సెట్లో మంచి మార్క్స్ రావడానికి చాలా యూజ్ అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.